హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు వచ్చేసి నేనైతే రెడీ అయ్యి ఇంకా మా వదినలతో కలిసి వినుకొండ అయితే వెళ్తున్నానండి. మా మేనత్త వాళ్ళ పిల్లలనమాట. వదిన వాళ్ళంటే మా ఒక వదినైతే మా అన్నయ్యకి ఇచ్చి మ్యారేజ్ అయితే చేశారు. ఇంకా నేను మా వదినలిద్దరు మేము ముగ్గురం కలిసి వినుకొండ అయితే వెళ్తున్నామండి. ఒక చిన్న షాపింగ్ ఉందనమాట. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. ఇంకా వాటి కోసం అయితే ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే వినుకొండ రాగానే గోల్డ్ షాప్కి అయితే వచ్చేసామండి. ఇంకా మా రెండో వదిన వాళ్ళ పాపకి బట్టలు, అలాగే ఇంకా ఇలా పట్టీలు ఇవన్నీ తీసుకోవాలంట. ఫస్ట్ అయితే గోల్డ్ షాప్కి వచ్చేసి వెండి పట్టీలు అయితే చూస్తున్నామండి. ఇక్కడైతే కొన్ని డిజైన్స్ అయితే వేశారనమాట. వీటిల్లో సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి డిజైన్స్ అయితే చూస్తున్నామండి. మేమైతే ఈరోజు ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇక ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని మార్నింగ్ వెళ్దాంలే 9 కల్లా అనేసి 9 కల్లా బయలుదేరేసి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసి ఇంకా షాపులు అయితే పెద్దగా ఏం తెరవలేదు. 10 అవుతుందన్నమాట. అప్పుడే అన్ని షాపులు తెరుస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ పట్టీలు అయితే ఫస్ట్ డిజైన్స్ అయితే చూస్తూ ఉన్నామండి. సింపుల్గా అయితే ఉండాలని అయితే అంటున్నారు. పాత పట్టీలు ఉన్నాయి, ఇంకా వేసి ఇవైతే తీసుకోవాలని తీసుకుంటున్నామండి. ఇంకా అన్వీకి కూడా పట్టీలు అయితే తీసుకోవాలన్నమాట. నేను వచ్చేటప్పటికి మా అమ్మ లేదనమాట. ఇంకా గేదెలకైతే వెళ్ళింది. వెళ్ళేసరికి వస్తానులే అంది, రాలేదు. ఇక పట్టీలు అయితే బీరువాలో ఉన్నాయి. తాళం అయితే అమ్మ దగ్గర ఉందనమాట. ఇక అందుకని ఆ పట్టీలు తేలేదు కదా, నేను తీసుకోవటం ఆపేసాను అనమాట. ఇంకా అమ్మ నేను ఇంకొకసారి కలిసి వద్దాంలే అని అయితే అనుకున్నాను. అమ్మకైతే ఫోన్ చేసి చెప్పాను అనమాట, ఇలా వెళ్తున్నానని. సరే అంది. ఇంకా నాన్నుంటే నాన్న దగ్గర పిల్లల్ని అయితే వదిలిపెట్టానండి. మా నాన్న అయితే పొలం వెళ్ళి మేత అయితే కోసుకొని వచ్చారనమాట. ఇంకా పిల్లల్ని మా నాన్న దగ్గర ఉంచేసి ఇంకా మేమైతే ఇలా వచ్చి షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఈ ఎండకి పిల్లల్ని తీసుకొని వస్తే మామూలుగా ఉండదు కదా. ఇక అన్నీ ఒకే చోట కాదు, అటు ఇటు తిరగాలండి. అందుకని ఇంకా పిల్లల్ని అయితే ఇంటి దగ్గరే ఉంచేసి ఇంకా నేను మా వదిన వాళ్ళు అయితే కలిసి వచ్చేసాము. ఇవైతే బుట్టలండి, భలే ఉన్నాయి కదా డిజైన్స్. ఇవైతే ఒక జత వచ్చి 70,000 అంటండి. 70,000 చిల్లరంట అన్నీ అక్కడ. ఇంకా వెయిట్ చూసి వెయిట్ని బట్టి పెరగటం కానీ తగ్గటం కానీ ఉంటుందంట. ఆ బుట్టలు వచ్చేసి మేము తీసుకోవట్లేదులండి, వేరే వాళ్ళు తీసుకుంటుంటే డిజైన్స్ బాగున్నాయి కదా అని అయితే చూసి జస్ట్ రేట్ అడిగామంతే అనమాట. ఇదిగో తర్వాత ఇంక ఇక్కడ వెండి రింగ్స్ అయితే చూస్తున్నామండి. వెండి రింగ్స్ మా కోడలికి అనమాట. గోల్డ్వి ఇప్పటికీ 2 జతలు అయితే పోగొట్టిందంటండి. సేల్ ఉంటుంది కదా, ఆ సేల్ అయితే పోతుందంట. అందుకని ఇలా వెండివి అయితే తీసుకుందాము అని తీసుకుంటుంది మా వదిన. పట్టీలు ఈ రింగ్స్ అయితే తీసుకున్నామండి. 2 జతల రింగ్స్, ఇంకా అలాగే పట్టీలు అయితే తీసుకొని ఇంకా వెయిట్ చూయించుకొని తీసుకొని అయితే వచ్చేసాము. తర్వాత బట్టలు తీసుకుందామని ఇక ఒక షాప్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి ఇక చీర తీసుకోవాలండి. మా వదిన చీర పెడతానని మొక్కుందంట అమ్మవారికి. ఇక అందుకని ఒక చీర అయితే తీసుకుందామని ఇక్కడ చీరలు అయితే చూస్తున్నాము. ఇదిగో ఈ చీర అయితే ఎందుకు బాగుంది అనిపించింది, తీసుకోమన్నాను. సరే అని ఇంక ఇదైతే తీసుకున్నారు. ఈ చీర ఎలా ఉంది, బాగుంది కదా. నాకైతే ఈ చీర బాగా నచ్చింది. ఇదైతే బాగుంటుంది అమ్మవారికి అని అయితే అన్నాను అనమాట. సరే ఇది తీసుకుంటాంలని ఇంకా అదే తీసుకున్నారు. ఇదిగో ఇది కూడా బాగా అనిపించిందండి. 2 అయితే బాగున్నాయి కదా. ఇది ఇంకా ఈ ముందు చూసాను కదా, అది 2 ఒకేలా ఉన్నాయి. కాకపోతే కొంచెం అంచు వేరేగా ఉందన్నమాట, అంతే. 2 సేమ్ ఒకేలా అనిపించింది నాకైతే. మా వదిన వాళ్ళు కూడా ఇదే బాగుందని ఇంక ఇదే తీసుకున్నారు. అన్నీ చూశారు కానీ ఇదే బాగుందని ఇంక ఈ రెండిట్లో ఒకటి తీసుకోమంటే సరే అని ఇంక ఈ రెండిట్లో ఒకటైతే తీసుకున్నామండి. తర్వాత ఇంకా పిల్లలకి కూడా బట్టలు తీసుకోవాలని అయితే అన్నారు. ఇంకా పిల్లలకి బట్టలు తీసుకుందామని ఇంక ఇక్కడ ఒక షాప్కి అయితే వచ్చేసామండి. వీళ్ళు ఎప్పుడు ఈ షాప్లోనే తీసుకుంటూ ఉంటారనమాట. అందుకని ఇంక ఈ షాప్కి వచ్చేసారు. ఇవైతే మా వదిన వాళ్ళ పాపకనమాట. అన్వి అంత ఉంటుందండి ఏజ్ వచ్చేసి. ఇంకా పాపకైతే చూస్తుంది బట్టలన్నీ. ఇక్కడ వచ్చేసి కొన్ని ఫ్రాక్స్, ఇంకా గౌన్లు, అలాగే డ్రెస్సులు ఉంటాయి కదండి అవి, ఇంకా ఇప్పుడున్న న్యూ మోడల్ డ్రెస్సులు అయితే చూపించమంటే ఇక అవన్నీ చూపిస్తున్నారనమాట. వీటిల్లో అన్నీ సింగిల్ పీసేనంటండి. వీటిల్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమని అయితే అంటున్నారు. ఇక అన్నీ అయితే ఇలా చూపిస్తున్నారండి. డ్రెస్సులు అయితే బాగా అనిపించినాయి, అన్నీ క్వాలిటీ కూడా బాగుందండి, పర్లేదు. ఇంకా నాకైతే ఫస్ట్ తీశారు కదా, అదైతే బాగా నచ్చిందనమాట. ఇదైతే అంతగా అనిపించట్లేదు. ఇంక ఇవద్దు, వేరే మోడల్స్లో ఏమన్నా ఉంటే చూపించమన్నాను. సర్లే అని ఇంకా వీటిల్లో అయితే తీసుకొచ్చేసారండి. నాకైతే ఇది తీయగానే ఇది భలే నచ్చిందనమాట. పాపకి బాగుంటుందని అయితే అనిపించింది.
ఇంక ఇదైతే చాలా బాగుంది. ఎలా ఉంది ఈ డ్రెస్? బాగుంది కదా! నాకైతే బాగా నచ్చిందనమాట. ఇది తీసుకుందామని అయితే అన్నాను. సర్లే అని అయితే అన్నారు. ఇంక వీటిలో కలర్స్ ఏమన్నా ఉంటే చూయించమన్నామన్నమాట. ఇంకా ఏమన్నా నచ్చుతాయేమోనని. మనకి ఎలా అంటే ఒక డ్రెస్ చూసి నచ్చినా కానీ వాటిల్లో ఇంకా బెటర్ ఏదైనా మంచి డ్రెస్ ఇంకా దొరుకుతుందేమోనని ఆశ అయితే ఉంటుంది కదా, అలాగనమాట. ఇది బాగుంది, కాకపోతే ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయేమో చూపించమంటే ఈ 2 కలర్సే ఉన్నాయి అన్నారు. ఇంకా వేరే డ్రెస్ ఏదన్నా చూపించమంటే మోడల్ ఇదిగో ఇదైతే చూపించారండి. ఇదైతే బాగుంటుందని అయితే చెప్పారు. ఇంకా ఏవైనా న్యూ మోడల్స్ ఉంటే చూపించమని అయితే అడుగుతున్నారు. ఇంకా ఇవే ఉన్నాయి అని అయితే అంటున్నారు. ఇదిగో ఇదైతే ఒకటి చూపించారండి. ఇది కూడా బాగుంది. మనకి డ్రెస్సులు ఏంటంటే చూసే కొద్దీ ఇంకా నచ్చుతూనే ఉంటాయి అన్నమాట. మనమైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, కానీ అది కాదు ఇది కాదని చూస్తూ ఉన్నామంటే వాటిల్లో మనకి ఏవి నచ్చవన్నమాట. తీసిన ప్రతి డ్రెస్సు నచ్చుతుంది, మనకి నచ్చినవన్నీ కొనలేము కదా, వాటిల్లో ఏదో ఒకటే తీసుకోవాలి. అందుకని ఇక ఎక్కువ మోడల్స్ కూడా మనం చూపించమని అడగకుండా ఉండటమే బెస్ట్ నాకు తెలిసి. నాకైతే ఇది బాగా నచ్చిందనమాట. ఇదే తీసుకోమన్నాను. సరే ఇదే తీసుకుంటాంలే అని అయితే అన్నారు. ఇంక ఈ డ్రెస్ అయితే పక్కన పెట్టమను, ఇంకెందుకు చూడటం అని అయితే అన్నాను. మళ్ళీ ఇదిగో ఈ ఎల్లో ఆ డిజైన్లోనే ఎల్లో తీసుకుందామా ఇది తీసుకుందామా అని అయితే ఆలోచిస్తున్నారనమాట. ఎల్లో ఎందుకులే అని అయితే అన్నాను. ఇంకా మీ పాపకి ఏ కలర్స్ లేవో ఏంటో అది తెలుసుకొని తీసుకుంటే బెటర్ కదా, ఎక్కువ కలర్స్ ఉన్న డ్రెస్సులు తీసుకోవటం కంటే లేని కలర్ తీసుకుంటే మంచిదని అయితే చెప్పాను. ఇదిగో ఈ కలర్ లేకపోతే ఇది తీసుకో, నాకైతే ఇది బాగా నచ్చిందని అయితే చెప్పాను. ఇంక ఈ కలర్ లేదులే ఇదే తీసుకుంటానని అయితే అంది. సరే ఇది ఇచ్చేయమని అయితే చెప్పాము. ఇంక ఇదైతే మడత పెట్టేసి ఇస్తున్నారనమాట. సెలెక్ట్ చేయటం అంటే చాలా కష్టం అండి. ఎక్కువ డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేయలేము, కానీ ఇలా కొంచెం తక్కువ డ్రెస్సులు ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోగలుగుతాము. మనకి ఎలా ఉంటుందంటే ఈ డ్రెస్ కంటే ఇంకొక డ్రెస్ ఏమన్నా బాగుంటుందేమో, ఇంకా బాగా నచ్చుతుందేమో అని అయితే మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ మనకి ఫస్ట్ ఏది తీసామో అదే నచ్చుతూ ఉంటుందన్నమాట. లాస్ట్కి అటు తిప్పి ఇటు తిప్పి మనం ఫస్ట్లో చూసిన డ్రెస్నే సెలెక్ట్ చేసుకుంటాము. ఇదిగో ఈ డ్రెస్ అయితే తీసుకున్నామండి. ఇదైతే పెట్టివ్వమన్నామన్నమాట. ఇంకా వాళ్ళ బాబుకి కూడా చూడమన్నారండి. ఇంకా వాళ్ళ బాబుకి వచ్చేసి షర్టు ప్యాంటు విడివిడిగా చూపించమన్నారనమాట. ఇక్కడ వచ్చేసి షర్ట్లు అయితే చూపిస్తున్నారు. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది కదా, మల్టీ కలరు బాగా అనిపించింది నాకైతే. కొన్ని డ్రెస్సెస్ షర్ట్లు ఏంటంటే చూడటానికి అంత బాగా అనిపించకపోవచ్చు అండి, కానీ వేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. కానీ కొన్ని చూడటానికి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి, కానీ వేసుకున్న అస్సలు నచ్చవన్నమాట. ఏంటో బెదిరేసినట్టు ఉంటుంటాయి. అందుకని మనకి నచ్చిన డ్రెస్ కంటే కూడా మన ఫేస్కి మన బాడీకి మనకి ఎలాంటి డ్రెస్సులు సెట్ అవుతాయి ఏంటనేది చూసుకొని తీసుకుంటే బెటర్ అనమాట. మనకే కదండి, పిల్లలకైనా అంతే. పిల్లల మొహానికి వాళ్ళున్న కలర్కి ఎలాంటి డ్రెస్సు సెట్ అవుతుంది అని చూసుకొని తీసుకుంటే బాగుంటుంది. మనకి నచ్చింది కదా అని ఈ కలరు వాళ్ళకి సెట్ అవ్వకుండా తీసుకున్నామంటే బెదిరేసినట్టు, చూడటానికి బాగోదన్నమాట. అందుకని ఏదైనా సరే డ్రెస్ బాగుందా బాగాలేదా అని చూసుకోవటం ఎంత ముఖ్యమో, అది మనకి సెట్ అయిద్దా ఆ కలరు సెట్ అవ్వదా అని చూసుకొని తీసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే అస్సలు మనం వేసుకున్న తర్వాత చూడలేమన్నమాట. బెదిరేసినట్టుంటే అస్సలు బాగోదు కదా, నిజమా కదా చెప్పండి? నాకైతే అలానే అనిపిస్తుందండి. ఏదైనా ఒక డ్రెస్ తీసుకుంటే ఆ డ్రెస్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది, కానీ ఆ డ్రెస్ మనకి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే కొన్ని షర్ట్లు అయితే చూపించారనమాట. ఇంకా వాటిల్లో ఒక షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటే ఇదిగో ఫస్ట్ తీసిన షర్ట్ ఉంది కదండి, అదే సెలెక్ట్ చేసిందనమాట లాస్ట్కి. ఇంకా కొన్ని ప్లెయిన్ షర్ట్లు ఏమన్నా ఉంటే చూపించమంది. ఇప్పుడు ప్లెయిన్ షర్ట్లు అయితే చాలా తక్కువ వేసుకుంటున్నారు కదా అని అయితే అన్నారనమాట. ఇవైతే చూపిస్తున్నారు. ఇవి ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తున్నాయి ఇవి కొంచెం కామెంట్ చేసేయండి. ఇదిగో నాకైతే ఎల్లో బాగా నచ్చింది. ఇంకా వీటిల్లో అయితే ఏదో ఒక షర్ట్ అయితే సెలెక్ట్ చేయమన్నాను. ఇదిగో ఈ షర్ట్ అయితే సెలెక్ట్ చేసిందండి. ఇది వచ్చేసి స్టార్టింగ్లో ఒక షర్ట్ చూపించారు కదా, నేను బాగుందన్నాను కదా మల్టీ కలరు, అదే అనమాట. కాకపోతే కొంచెం చేంజ్ ఉంది దానికి దీనికి, కానీ ఆ షర్టు ఈ షర్టు సేమ్ ఒకేలా ఉంటుంది. అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఈ షర్టే సెలెక్ట్ చేసిందనమాట. ఇంకా అదైతే తీసుకున్నాము. తర్వాత ఇంకా మేము బయలుదేరామండి, కొంచెం వెళ్దామని. షాప్లో నుంచి బయటకైతే వచ్చేసామన్నమాట. ఇదిగో ఇక్కడైతే మా వదిన పిల్లలకి ఏమన్నా తీసుకుందామని అయితే అంటుంది. ఇంకా సరే అని నేను కూడా పిల్లలకి కొన్ని అయితే తీసుకుంటున్నానండి. మైసూర్ పాకు, అలాగే నూగు జీడీలు, ఇంకా
ఇక్కడ ఉన్నాయి కదా వీటిల్లో కొన్ని అయితే తీసుకున్నానండి. మొత్తం ఒక 300కి అయితే తీసుకున్నానమాట. ఇక్కడున్న వాటిల్లో మా వదిన కూడా తీసుకుంది. ఇంకొక వదిన అయితే తీసుకోలేదండి. మేము వాటికి తీసుకున్నాము. ఇంకా అవి తీసుకొని ఇక్కడ పూలు తీసుకుందామని అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ పూలు అయితే తీసుకుంటున్నాము. ఇంకా అమ్మవారికి పెట్టాలని ఇంకా బంతిపూలు కూడా తీసుకుందండి మా వదిన, చిన్న వదిన. ఇంక ఇక్కడ పూల షాప్ నుంచి కూడా మార్కెట్ అండి, షాప్ కాదు మార్కెట్ అనమాట ఇది. ఇంక ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసామండి. ఇంకా ఇక్కడైతే మేము నిమ్మకాయ నీళ్ళు అయితే తాగుదామని స్వీట్ అయితే చెప్పామండి. నిమ్మకాయ నీళ్ళు అయితే కలుపుతున్నారనమాట. నిమ్మకాయ నీళ్ళు కాదులండి, ఇది వచ్చేసి సోడా అనమాట. ఇక్కడైతే సోడా తాగుతున్నాము. మా పెద్ద వదిన అయితే లేదనమాట. నేను మా చిన్న వదిన వచ్చేసి ఇంక ఇక్కడ సోడా అయితే తాగుతున్నామండి. సబ్జాలు కూడా వేస్తున్నారు. మా పెద్ద వదిన వచ్చేసి సరుకుల షాప్ ఉందనమాట, అమ్మ వాళ్ళది ఖాతా కొట్టు. వదిన మాకు బాగా తెలుసు. ఇంకా అక్కడ కూర్చుంటానని అయితే వెళ్ళింది. ఇంకా మేమైతే చిన్న వదిన హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలని అయితే అన్నది. అందుకని మేమిద్దరం బయలుదేరామన్నమాట. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సోడా తాగుదామని అయితే అన్నది. ఇంక అందుకని ఇక్కడ నించొని మేమైతే సోడా తాగుదామని ఇంకెక్కడే ఉన్నాము. ఇక కొంత దూరం అయితే వెళ్ళామండి నడుచుకుంటా సోడా తాగిన తర్వాత. కాకపోతే హాస్పిటల్కి వెళ్దామా వద్దా అని అయితే ఆలోచిస్తూ ఉంది. నువ్వు చూయించుకోవాలనుకుంటే వెళ్దాము, లేకుంటే లేదు, ఊరికి ఆలోచిస్తే ఏమొస్తుంది అని అయితే అన్నానమాట. ఇక భయపడుతూ ఉంది. ఏమో మళ్ళీ అక్కడ ఎంత అమౌంట్ అవుతుందో ఏంటో, మళ్ళీ టెస్టులు అన్నీ చేపిస్తారేమోనని అయితే భయపడుతుంది. నీ ఇష్టం, నువ్వు చూయించుకోవాలనుకుంటే వెళ్దాము, లేకుంటే ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని అయితే చెప్పాను. సర్లే అని సరుకుల కొట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడైతే కొన్ని సరుకులు అయితే చెప్పానమాట. ఇక అమ్మ వచ్చేసి అమ్మ వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళందరూ ఇక్కడే సరుకులు అనేవి తీసుకుంటారంట, ఖాతా కొట్టు అంట. నాకు తెలియదు, వదిన చూపిస్తే ఇంకా అక్కడికి వచ్చేసి కొన్ని సరుకులు అయితే చెప్పానండి. ఇంకా అవైతే కట్టేశారు. సరుకులు ఎక్కువ లేవులండి. ఆయిల్ డబ్బా అయితే తీసుకోమందనమాట అమ్మ వచ్చేసి. ఏదో రుచి గోల్డ్ ఏదో చెప్పిందండి, 15 లీటర్లు అంట. ఇంకా అది తీసుకున్నాను. ఇక సరుకులన్నీ ఇక్కడే ఉంచేసి మేము ఆటో తీసుకొని వస్తాము, ఇక్కడే ఉంచమని అయితే చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇక్కడ మామిడి పండ్లు అయితే తీసుకుంటుంది వదిన. ఇంకా తర్వాత మేము తినడానికైతే వచ్చేసామండి. ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. ఇంకా బాగా ఆకలి అవుతుందన్నమాట. ఇక అందుకని ఇంకా చపాతీ అయితే తింటున్నాము. తినేసిన తర్వాత ఢిల్లీ బజార్ ఉంటుంది కదండి, 10 రూపీస్ బజార్ అని, ఇక అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే తీసుకోవాలని వచ్చేసాము. ఇక్కడ ఇవన్నీ ఏంటో పగిలిపోయినాయండి. వీటిల్లో కొన్ని తీసుకోవాలని మా వదిన అయితే చూస్తుంది, కానీ అన్నీ డ్యామేజ్ ఉన్నాయి అనమాట, అన్నీ కరెక్ట్గా లేవు. ఇక అందుకని ఇవైతే పెద్దగా నచ్చలేదు. చూసాం కానీ అన్నీ డ్యామేజ్ ఉన్నాయి కదా, ఎందుకులని అయితే వద్దని చెప్పాను అనమాట. ఏంటి ఏది చూసినా కానీ డ్యామేజ్ ఉంటుందని అయితే అంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటో ఏమో కానీ అన్నీ అలానే ఉన్నాయండి, అందుకని తీసుకోవద్దని అయితే చెప్పేశాను. పెద్దగా నాకైతే ఏం నచ్చలేదన్నమాట. క్వాలిటీ కూడా అంత ఏం బాగాలేవు. ఇక అన్నీ డ్యామేజ్లు ఉన్నాయి, ఎందుకు ఇవి వద్దులే అని అయితే అన్నాను. ఎటు లోపలికి వచ్చేసాను కదా, ఇక అన్నీ అయితే చూస్తున్నాం అనమాట. ఏవైనా పనికొచ్చేవి ఉంటే తీసుకుందామని. నేను వచ్చేసి స్టిక్కర్స్ తీసుకోవాలండి, హెయిర్ బ్యాండ్ తీసుకోవాలన్నమాట. ఇంక హెయిర్ బ్యాండ్స్ అయితే అస్సలు లేవు. ఇక అందుకని అయితే వాటి గురించి అయితే చూస్తున్నాను. ఇంక వదిన అయితే ఇది తీసుకుంటానంటుంది. ఇంక ఇది తీసుకోవాలనుకొని మళ్ళీ ఇది వద్దులే అని ఇదిగో వీటి కాడికి అయితే వచ్చేసింది అనమాట. నేనైతే ఇది చూస్తున్నాను. చూడటానికి బాగుంది కదా, నాకైతే చూడటానికి బాగుంది కానీ తీసుకోవాలనిపించట్లేదు. ఇంతకుముందు మా వారైతే నాకు ఒకటి కొనిచ్చారనమాట. ఇక అది కూడా అలానే ఉంది. ఎందుకు ఇంకా అలానే ఉండటం తప్పించి వాటిల్లో పెద్ద యూజ్ ఏం లేదు కదా అని నేనైతే తీసుకోవాలనుకోలేదు. ఇదిగో ఇంక ఇక్కడైతే ఇవన్నీ చూస్తున్నానండి. వీటిల్లో ఏం తీసుకుందాం ఏంటని, పనికొచ్చే ఏమన్నా ఉంటే తీసుకోవాలన్నమాట. ఈ పలాంది కావాలి, ఇది అవసరం అని అయితే మేము లోపలికి రాలేదు. జస్ట్ చూసి ఏవైనా పనికొచ్చేవి ఉంటే తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఇది వచ్చేసి వినాయకుడు అండి, బాగుంది కదా, ఇంట్లో మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయండి. ఫోటో ఫ్రేమ్స్ అయితే మేము తీసుకోవాలి, చాలా ఉన్నాయి ఫొటోస్ అలానే ఫ్రేమ్లో పెట్టుకోవడానికి. ఇక సైజుకి తగ్గ ఫ్రేమ్స్ ఏవి కరెక్ట్గా సెట్ అవుతాయో సెట్ అవ్వవు అని నేనైతే తీసుకోలేదన్నమాట. ఇవైతే ఇంటి ముందు పెట్టుకుంటుంటాం కదండి డెకరేషన్కి, చాలా బాగున్నాయి అనమాట. కానీ ఇప్పుడు మనకి అంత ప్లేస్ అయితే లేదనమాట పెట్టుకోవడానికి, అందుకని నేనైతే తీసుకోలేదు. ఇక ఇక్కడ ఉన్న వాటిని అయితే కొన్నిటినే చూసుకుంటూ ఏది బాగున్నాయా ఏంటి అనేది అయితే చూస్తున్నాం అనమాట. ఇక మనం తీసుకోకపోయినా ఎటు లోపలికి వచ్చినాం కాబట్టి చూడటంలో తప్పేం లేదు కదా, అలానే అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. ఇక ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అట్ల కాడైతే ఇరిగిపోయిందండి. ఇక అందుకని అట్ల కాడైతే తీసుకుంటున్నాను అనమాట.
ఇంక అమ్మ ఏం చెప్పలేదు కానీ నాకు ఆ ఇరిగిపోయిన అట్ల కాడ గుర్తొచ్చేసి ఇటుకు రాగానే వీటిని చూడగానే ఇంక ఇది ఒకటి తీసుకుందామని అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఏమన్నా పనికొస్తాయేమో గిన్నెలు ప్లేట్లు అని అయితే చూస్తున్నాను అనమాట. ఇంక అన్నీ ఉన్నాయి. ఇంక ఇది ఒకటి అవసరం అవుతుందిలని ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇంకా ఇంట్లో అయితే ఇలాంటి గిన్నెలు చాలానే ఉన్నాయి అనమాట అమ్మ యూస్ చేయని. ఇంక ఇప్పుడు నేను ఇవి తీసుకున్న వేస్ట్. ఇక్కడ వచ్చేసి ఫోన్ అయితే మా చిన్న వదినకి ఇచ్చానండి వీడియో తీయమని. ఇక్కడైతే ఒక కామెడీ జరిగిందనమాట. మా వదిన అయితే కెమెరా ఆన్ చేసి పెట్టేసింది, వీడియో అయితే ఆన్ చేయలేదనమాట. ఏది రికార్డ్ అవుతుందా అని అయితే చూశానమాట. ఇక అక్కడైతే కెమెరా ఆన్లో ఉంది కానీ రికార్డ్ అయితే అవ్వట్లేదు. వీడియో అయితే క్లిక్ చేయలేదనమాట. వీడియో మీద జస్ట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తూ వస్తుంది. ఇక్కడ కెమెరా ఆన్ చేసావు కానీ వీడియో మీద క్లిక్ చేయలేదు కదా, ఎలా రికార్డ్ అవుతుందని మళ్ళీ నేను చూసుకొని ఇక చెప్పి ఇలా అయితే ఇచ్చేసాను అనమాట ఫోను. నేను రికార్డ్ అవుతుంది అనుకున్నానని అయితే చెప్పింది. ఇక్కడైతే మేము అన్నీ ఇలా అయితే చూసుకుంటూ వచ్చేసామండి. ఇక తర్వాత స్టిక్కర్స్ తీసుకుందామని ఇక్కడ స్టిక్కర్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక నాకు ఎన్ని స్టిక్కర్స్ తీసుకున్నా ఇంట్లో అయితే ఉండవండి, ఎందుకో ఏమో తీసుకుంటూనే ఉంటాను, అవి అయిపోతూనే ఉంటాయి. ఇక్కడైతే కొన్ని చూసుకొని సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. నాకు స్టిక్కర్స్ ఎందుకో ఏమో ఎక్కువగా తీసుకుంటూనే ఉంటాను, అవి పోతూనే ఉంటాయండి. నేను పెట్టుకునేది తక్కువే కానీ పిల్లలు ఎక్కువ పాడు చేసేది ఎక్కువ అనమాట. అందువల్ల అయితే నాకు స్టిక్కర్స్ ఎక్కువ ఉండవు. ఇక్కడైతే నాకు ఏవి నచ్చట్లేదు ఎంత చూసినా కానీ. అందుకని నేనైతే ఏం తీసుకోలేదు నిజానికి. ఏంటో అన్నీ అసలు ఏం బాగా అనిపించలేదు. అందుకని నాకు ఏం వద్దులే అని అయితే చెప్పేశాను. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నామండి. ఒక ఆటో అయితే కనిపించింది అనమాట. ఆటోని తీసుకొని సరుకుల కొట్టు దగ్గరికి వెళ్ళి ఇంకా సరుకులన్నీ ఆటోలో పెట్టించుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 3:30 అయిందండి. ఉదయం 9కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 3:30 అయిందనమాట. ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా సరుకులన్నీ మా నాన్న చేత ఆటోలో నుంచి ఇంట్లో పెట్టించేసి కూర్చున్నానండి. రాగానే మంచినీళ్ళు అయితే తాగానమాట. మళ్ళీ వచ్చే దారిలో సావల్యాపురంలో అయితే ఆపి పిల్లలకి ఇంకా చల్లగా ఏమన్నా తీసుకోవాలని ఇంక ఇలా బాదం పాలు అయితే తీసుకొని వచ్చానండి. బాదం పాలు అయితే రాగానే పిల్లలు చెరొకటి తీసుకొని అయితే తాగుతున్నారు. ఇక మా బుడ్డోడు అయితే మా అమ్మ ఫోన్ తీసుకొని ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, మమ్మీ ఎక్కడి దాకా వచ్చావు, నాకేమన్నా తీసుకొని రా అని పొద్దుగూకులు అడుగుతూనే ఉన్నాడనమాట. ఇవిగో నేను తీసుకొచ్చినవి అయితే ఇక్కడ పెట్టేశానండి. ఇది 15 లీటర్ల ఆయిల్ డబ్బా అనమాట. ఇది మోయటానికి చుక్కలు కనపడితే నేనైతే మోయలేదులండి. సరుకుల కొట్టుల నుంచి ఆటోలో పెట్టించేసాను. ఇంకా ఆటోలో నుంచి నాన్న అయితే లోపలికి తీసుకొచ్చేసారు. ఇగో పిల్లలకైతే తినడానికి ఇవి తీసుకున్నాను. ఇంకా కొన్ని అయితే ఆల్రెడీ ఓపెన్ చేసేస్తున్నారనమాట. ఇంక ఇక్కడైతే ఇవి ఉన్నాయండి. సరుకులేం పెద్దగా తీసుకోలేదండి, చాలా తక్కువే తీసుకున్నాను అనమాట. ఇంకా ఏమేమి తీసుకున్నానంటే మినప్పప్పు, నువ్వులు, కొబ్బరికాయలు, అలాగే ఇంకా ధనియాలు, జీలకర్ర ఇంతవరకు అయితే తీసుకున్నానండి. బెల్లం కూడా తీసుకున్నాను. ఇంకా అమ్మ ఫోన్ చేస్తే నేను అమ్మకి ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నమాట. ఇంకేమన్నా కావాలేమో అని అడుగుదాం అనుకుంటే తర్వాత మేము సరుకుల షాప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చేసింది. ఇంకా అప్పుడు ఏమో అని తీసుకోలేదు. ఇక వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం తక్కువే అయితే ఇంతవరకు తీసుకొని అయితే వచ్చేసానండి. ఇంట్లో ఆల్రెడీ సరుకులు ఉన్నాయి అనమాట. ఇక ఇవి లేవులని ఇంకెంతవరకు అయితే చెప్తే ఇంతవరకు అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా నేనైతే ఫస్ట్ కూర్చొని మైసూర్పాకు అయితే తిందామని మైసూర్పాకు అయితే తింటున్నానండి. మా బుడ్డోడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టాడంట, దీన్ని చూసి కలాకాని అనుకున్నాడంట. ఇక అందుకని ఫ్రిడ్జ్లో పెట్టా మమ్మీ అని అయితే చెప్పాడు. నాకు మైసూర్పాకు అంటే చాలా ఇష్టము, మా అమ్మకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా నేనైతే తిందామని తింటున్నాను. మా బుడ్డోడైతే ఇది వద్దు, ఇది 2 తుంపులు ఉన్నాయి 3 ఉన్నాయి అని అయితే అంటున్నాడు. ఇచ్చింది తీసుకోడనమాట, వాడికి ఏది కావాలంటే అదే తీసుకుంటాడు. సర్లేని వాడికైతే ఒకటి ఇచ్చేసి ఇంక నేనైతే తుంచుకొని తింటున్నానండి. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి మా పాప తీస్తుందనమాట. మా పాపకైతే ఒకటి ఉంచేసి ఇంక ఇవన్నీ అయితే ఇంట్లో అయితే పెట్టేస్తాను, కిచెన్లో పెట్టేస్తానమాట. ఇంక ఇవాళ బ్లాగ్ అయితే ఇలా ఉందండి. ఎండకి తిరిగి చుక్కలు కనిపించినాయి అనమాట. ఎండలు అయితే మామూలుగా లేవు. ఇంట్లో ఉంటేనే ఎండ అనిపిస్తుంది. ఇంకా అలాంటిది బయట ఈ ఎండలకి తిరిగామన్నమాట మేము ఈ రోజంతా ఎండలో తిరగటమే అయిపోయిందండి. ఇంకా కాసేపు అయితే ప్రశాంతంగా పడుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.